బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టో పైనే ఫోకస్ పెట్టాల్సిన ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాఫియా అనే టార్గెట్ చేస్తూ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? ప్రధాని మోదీ మాఫియాకి డెడ్ లైన్ పెడితే రాజకీయ ప్రకంపనలు ఎందుకు రేగుతున్నాయి? పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణక్షేత్రం పక్కా పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. బంకురాలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా బెంగాల్లోని బిష్ణుపూర్ మాఫియా సిండికేట్ రాజ్ పై మోదీ నేరుగా యుద్ధం ప్రకటించారు. గత 15 ఏళ్లలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో పీహెచ్డీ చేసిందని ఆరోపిస్తూ దోపిడీదారులకు గట్టి అల్టిమేటం ఇచ్చారు ప్రధాని మోదీ. ఇంతకీ ఏంటి బిష్ణుపూర్ మాఫియా? మోదీ బహిరంగ సభ జరిగిన బంకురా జిల్లాలోనే బిష్ణుపూర్ ఉంది. అక్రమ బొగ్గు మైనింగ్, ఇసుక అక్రమ రవాణా చేసే ముఠాలను బిష్ణుపూర్ మాఫియా అని పిలుస్తారక్కడ. బిష్ణుపూర్ ప్రాంతం బొగ్గు గనులకు దగ్గరగా ఉండడంతో అక్కడి మాఫియా శక్తులు అక్రమంగా బొగ్గును వెలికి తీసి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ ఉంటాయి. ఆ మాఫియాకు తృణమూల్ కాంగ్రెస్ నాయకుల మద్దతుందని, వారి ద్వారా వచ్చే అక్రమ డబ్బు పార్టీ అవసరాలకు వాడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక బెంగాల్లో సిండికేట్ రాజ్ అనేది ఒక అక్రమ వసూళ్ల నెట్వర్క్. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా భవనం కట్టాలన్నా లేదా ప్రాజెక్టు చేపట్టాలన్నా లోకల్ సిండికేట్ నిర్ణయించిన ధరకే వారు సరఫరా చేసే ఇసుక, సిమెంట్ కొనాల్సి ఉంటుంది. దీన్నే కట్ మనీ అని పిలుస్తారు. మమతా సర్కార్ అండదండలతో ఆ గ్యాంగ్లు సమాంతర పాలన సాగిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. దీనిపై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. सभी गुंडों, सभी सिंडिकेट, सभी भ्रष्टाचारियों को एक आखिरी मौका देता हूं। 29 अप्रैल से पहले अपने अपने थाने में आत्मसमर्पण कर लो, क्योंकि 4 मई के बाद कोई भी बच नहीं पाएगा। ఈ మాఫియా శక్తులకు మోదీ డెడ్ లైన్ పెట్టారు. ఏప్రిల్ 29 లోపు మాఫియా ముఠాలు, సిండికేట్ రాజ్ మొత్తం సమీప పోలీస్ స్టేషన్లలో లొంగిపోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే చట్టం తన విశ్వరూపం చూపిస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే మే 4వ తేదీ తర్వాత బెంగాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయన్నారు ప్రధాని మోదీ. క్యాలెండర్ లో మే 4వ తేదీ మారడం ఆలస్యం. ఇక ఆ తర్వాత ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రజల రక్తం తాగుతున్న ప్రతి ఒక్కరి సంగతి తేలుస్తాం అనే కామెంట్ మాఫియాకు వణుకు పుట్టిస్తోంది.